Next topic, graphical method of convolution. This is very important for 12 marks. First, write equations and draw sketches for x of t, h of t కి sketches equations రాయాలి. నెక్స్ట్ x of t ని x of tau లా కన్వర్ట్ చేయాలి. h of t ని h of t minus tau లా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ పర్ఫామ్ ప్రాపర్ ఇంటిగ్రేషన్ టు ఫైండ్ y of t. y of t వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ x of tau into h of t minus tau. We have a formula. By using this formula, we have to find the graphical convolution. Again, one more question. Obtain the graphical convolution between the two signals. X of tau అంటే ఏమొస్తుంది? సేమ్ x of tau లాగానే వస్తుంది. జస్ట్ t ఈజ్ రీప్లేస్డ్ బై tau. బట్ h of t అంటే ఏం చేయాలి? h of t మైనస్ tau కాబట్టి విల్ టేక్ ఫస్ట్ t మైనస్ tau. లిమిట్స్ ఆర్ యాక్చువల్ లిమిట్స్ ఆర్ 3 to 7. 3 to 7 రాస్తాం. నౌ విల్ అప్టైన్ ది టౌ లిమిట్స్. అంటే ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ని మల్టిప్లై చేస్తే లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ ప్లస్ టీతో యాడ్ చేస్తే దిస్ ఈజ్ ది లిమిట్స్. సో లిమిట్స్ ఆర్ ఫ్రమ్ t మైనస్ 7 నుంచి t మైనస్ 3. మరి t వాల్యూ మనకు తెలియదు కదా. అగైన్ విల్ టేక్ ఫ్రమ్ t ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఏమవుతుంది? -7 లెస్ దెన్ t -3నే కదా. ఇప్పుడు మీరు గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా వస్తుంది? గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇలానే వస్తుంది. -7 నుండి -3. దిస్ ఈజ్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ. బట్ ఎక్స్ ఆఫ్ టౌ లిమిట్స్ ఎక్కడ నుంచి ఉన్నాయి? -1 నుండి 3 వరకు ఉన్నాయి. ఇక్కడేమో -7 నుండి -3 వరకు ఉన్నాయి. రెండింటికి ఓవర్లాపింగ్ లేదు కాబట్టి y ఆఫ్ టీ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ t ఇదే కదా. నౌ విల్ టేక్ t ఈజ్ ఈక్వల్ టు సమ్ 0.2 తీసుకుంటే 0.2 -7 మీన్స్ -0. ఇంతే కదా. నెక్స్ట్ 0.2 -1 మీన్స్ -2.8. అగైన్ ఇక్కడ చూసారంటే -6.8 -2.8. ఇక్కడ -2.8 అంటే ఇలా వస్తుంది. -6.8 నుంచి -2.8 ఈజ్ ద హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ ఎక్కడి నుంచి ఉంది? -1 నుండి -3 వరకు ఉంది. మళ్ళీ ఏమైనా కామన్ రీజన్ ఉందా? నో కామన్ రీజన్. దేర్ ఫోర్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 దగ్గర 0నే. 0 to 1 దగ్గర 0నే. నెక్స్ట్ 1 to 2 చూస్తే నౌ విల్ టేక్ ది వాల్యూ t ఈక్వల్స్ టు సమ్ 1.1 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇంతే కదా వచ్చింది. ఇఫ్ ఐ ప్లాట్ హియర్. నెక్స్ట్ రెండింటిని కామన్గా గ్రాఫ్ డ్రా చేస్తే అగైన్ నో ఓవర్లాపింగ్ 0. నెక్స్ట్ సమ్ 2 to 3 ఇన్ బిట్వీన్ 2 to 3 తీసుకోండి. లైక్ t ఈజ్ ఈక్వల్ సమ్ 2.3 తీసుకుంటే ఈ రేంజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ డ్రా చేసినాం. సారీ, హియర్ -4.7 ఐ హ్యావ్ రిటన్ మిస్టేక్. సో -4.7 నుంచి 0.7. ఇక్కడేమో -1 to 3. ఇప్పుడు కామన్ రీజియన్ చూస్తే ఎక్కడి నుంచి ఉంది? -1 నుంచి -0.7. బట్ -0.7 కాదు, దట్ ఈజ్ t -3. సో లిమిట్స్ ఆర్ -1 to t -3. ఇక్కడ యాంప్లిట్యూడ్ 2, ఇక్కడ యాంప్లిట్యూడ్ 2. 2 into 2 means 4. సో వీ ఆర్ హియర్. నెక్స్ట్ 3 to 4. We have taken t is equal to some 3.2. So these are the limits. Again ఇక్కడ గ్రాఫ్ రాయడం 3.8 నుంచి 0.2. Again we'll draw the combined graph on y of t, that is x of tau, next h of t minus tau. Again కామన్ రీజన్ ఎక్కడ నుంచి ఉంది? -1 నుంచి t -3 వరకే ఉంది. సో అగైన్ సేమ్ ఆన్సర్ కదా. అంటే 2 నుండి 4 వరకు 2 to 6 ఉంది. యాక్చువల్గా 2 to 4 వరకు సేమ్ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 4 to 5 తీసుకోండి. అగైన్ t ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. అగైన్ ప్లాట్ ఆన్ ద గ్రాఫ్. రెండు కంబైన్డ్ గ్రాఫ్ డ్రా చేయండి. ఎక్కడ నుంచి కామన్ ఉంది? ఇక్కడ ఇది మనము ఇవి రాయొద్దు. దీస్ ఆర్ ది యాక్చువల్ వాల్యూస్ t -7 అండ్ t -3. మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు -1 -3 ఫిక్స్డ్. ఇక్కడేమో t -7 t -3 ఆర్ ఫిక్స్డ్. దీస్ ఆర్ ఫర్ జస్ట్ ఏమంటారు example purpose, not these are not actual values. These are the actual values. Now graph is in between -1 to t -3. Similarly in between 5 to 6 some point 5.2. Now I have drawn the graph for 1.8 to 2.8. Again range is from -1 to t -3. సో ఇక్కడ 2 నుంచి 6 వరకు తీసుకుంటే సేమ్ ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ వై హియర్ range 2 to 6 4t -8. Similarly
7 to 8 సారీ 6 to 7 తీసుకున్నాము. సమ్ వాల్యూ -0.9 to 3.1 -0.9 to 3.1. ఇక్కడ చూసారంటే కామన్ రీజన్ ఎక్కడి నుంచి ఉంది, -0.9 నుంచి 3 వరకు మాత్రమే ఉంది. -0.9 అంటే దిస్ ఈజ్ ది లోయర్ లిమిట్, ఇదే కదా లోయర్ లిమిట్. నెక్స్ట్ హయ్యర్ లిమిట్ ఎంత, 3 కాబట్టి t-7 నుంచి 3 వరకు. నెక్స్ట్ 7 to 8 తీసుకున్నాం, మళ్ళీ 0.3 నుంచి 4.3. మళ్ళీ కామన్ గ్రాఫ్ డ్రా చేస్తే 0.3 నుంచి 3. 0.3 మీన్స్ t-7 కాబట్టి దిస్ ఈజ్ ది t-7 to 3 ఈజ్ ది యాక్చువల్ రీజియన్. సిమిలర్లీ 8 to 9 t is equal to 8.6. These are limits I have drawn. Next common graph from t-7 to 3. Next from 9 to 10 2.4 to 6.4, 2.4 to 6.4. Then range overlapping region is from 2.4 to 3. So lower one is t-7, higher one is 3, again by integration. Next 10 to 11 t is equal to some 10.2, range is from 3.2 to 7.2. If I draw here, then there is no common region here. This is from -1 to 3, this is from 3.2 to 7.2. There is no common region, therefore y of t is equal to 0. So stop the process. In this way lower లో ఎక్కడ 0 అవుతుంది, హయ్యర్కి వచ్చినాక ఎక్కడ 0 అవుతుంది. ఇదంతా ఎవరు చూడదు, no one will see the procedure, just they will see the answer. If this is correct, they will directly give 12 marks. ఈ ప్రాబ్లం చూస్తే x of tau h of tau. అగైన్ x of tని x of tau లాగా రాస్తాం. h of tకి వచ్చేసరికి సమ్ స్లోప్ లాగా ఉందనుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ ది స్లోప్ ఈక్వేషన్ ఫామ్ ఫస్ట్. ఎందుకు అంటే ఇక్కడ 0 దగ్గర 0 ఉంటుంది, 1 దగ్గర 1 ఉన్నదని చూపించాలి కదా. 2 దగ్గర 2 ఉంది అంటే దట్ వీ హ్యావ్ టు షో in equation form. So first this is the lower point, this is the higher point, 0, 0, 2, 2. Now y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1, x minus x1, x1 y1 x2 y2. Formula y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 is the actual formula. Here y means h of t, y axis, x axis means t, x is replaced by t, then we obtain h of t. But we have to find the h of t minus tau, means t is replaced by t minus tau. These are limits of t, but we have to find the limits of t minus tau కాబట్టి t minus tau limits are 0 to 2, but we need the limits of tau కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే 0 greater than tau minus t greater than -2. Next add plus t on all sides, then we obtain t minus 2 less than tau less than t. Again initially t is equal to 0 తీసుకోండి, t equal to 0 తీసుకుంటే this becomes -2 less than t, tau less than 0. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది, -2 నుంచి 0 వరకు. దీనికి ఎగ్జాక్ట్ రివర్స్ వర్షన్ వస్తుంది, అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. -2 ఈజ్ ద లోయర్ వన్, 0 ఈజ్ ద హయ్యర్ వన్. దీనికి రెప్లికా లాగా వస్తుంది ఎప్పుడైనా కూడా. హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అంటే రివర్స్ చేసినట్టే కదా, సో దీనికి ఎగ్జాక్ట్ రెప్లికా ఇలా వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ ఏమో ఇలా ఉంది, హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఏమో ఇలా ఉంది. ఇప్పుడు ఇవి రెండు ఓవర్లాప్ అవుతున్నాయా, నో ఓవర్లాపింగ్, దెర్ఫోర్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీనికన్నా ఇంకా బిఫోర్ పాయింట్ ఏంటి, -1 కదా, మీన్స్ -1 to 0 తీసుకుంటే దట్ ఈజ్ సమ్ -0.8 వాల్యూ తీసుకున్నారు. అప్పుడు లిమిట్స్ ఏమవుతాయి, -2.8 నుంచి -0.8. అప్పుడు కూడా గ్రాఫ్ ఇలానే కదా, -2.8 -0.8. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ రేంజ్ ఏమో 0 to 1. అగైన్ దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్ కాబట్టి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 కన్నా తక్కువ ఎప్పుడు తీసుకున్నా కూడా దెన్ వై ఆఫ్ టీ ఈజ్ బికమింగ్ 0. నెక్స్ట్ ఏం తీసుకుందాం, 0 to 1 తీసుకుందాం. 0 తీసుకున్నాము, 0 కన్నా తక్కువ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 0 to 1 తీసుకుందాం. మీన్స్ సమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0.2 అంటే
దీస్ ఆర్ ది లిమిట్స్. ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? -1.8 సమ్ 0.2. దీనికి ఎప్పుడైనా ఎగ్జాక్ట్ షిఫ్ట్ రెప్లికా లాగా ఉంటుంది. ఇప్పుడు కామన్ రీజన్ ఎక్కడ ఉంది? 0 నుండి 0.2 వరకే కదా ఉంది కామన్ రీజన్. బట్ 0.2 ఈజ్ ద నాట్ యాక్చువల్ రీజన్. T ఈజ్ ది యాక్చువల్ పాయింట్. సో లిమిట్స్ ఆర్ 0 to T. నెక్స్ట్ x ఆఫ్ టౌ వాల్యూ ఎంత? 1. h ఆఫ్ t మైనస్ టౌ వాల్యూ ఎంత? t మైనస్ టౌ ఇంటూ d టౌ. ఆఫ్టర్ సాల్వింగ్ వి అబ్టైన్ t²/2. నెక్స్ట్ సిమిలర్లీ సమ్ 1 to 2. నౌ t ఈజ్ ఈక్వల్ టు సమ్ 1.1 తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్స్ వచ్చినాయి -0.9 నుంచి 1.1. అగైన్ చూసారంటే కామన్ రీజన్ ఎక్కడ? 0 నుంచి 1.1. బట్ ఇక్కడ రేంజ్ ఎంత? 1 కదా. సో కామన్ రీజన్ ఈజ్ ఫ్రమ్ 0 to 1 ఓన్లీ. సో లిమిట్స్ ఆర్ 0 to 1. x ఆఫ్ టౌ ఈజ్ 1. h ఆఫ్ t మైనస్ టౌ మీన్స్ t మైనస్ టౌ ఇంటూ d టౌ. నెక్స్ట్ 2 to 3 సమ్ 2.3 తీసుకున్నారు. సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద రేంజ్. ఆఫ్టర్ డ్రాయింగ్ 0.3 నుంచి 2.3. అగైన్ కామన్ రీజన్ ఎక్కడ ఉంది? 0.3 నుంచి 1 వరకు ఉంది. 1 అంటే దిస్ ఈజ్ పాయింట్. మరి 0.3 అంటే ఏ వాల్యూ? t మైనస్ 2 వాల్యూ కదా. సో రేంజ్ ఈజ్ ఫ్రమ్ t మైనస్ 2 to 1. x ఆఫ్ టౌ వాల్యూ 1. h ఆఫ్ t మైనస్ టౌ వాల్యూ ఈజ్ t మైనస్ టౌ. ఆఫ్టర్ సాల్వింగ్ వి అబ్టైన్ దిస్ వన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రమ్ 3 to 4. Then 0.1 to 3.1. 0.1 to 3.1. Again after drawing both on same graph. Here this is from 0 to 1. This is from t minus 2 means 1.1 to 3.1. There is no overlap region means y of t is equal to 0. Again we'll write the t less than 0 ఉన్నప్పుడు y of t 0. 0 to 1, 1 to 2, 2 to 3, 3 greater than 0. In this way we'll do the graphical convolution. Next problem is x of t is equal to this one, h of t is equal to u of t. Using graphical method. మీకు తెలుసా? ఫస్ట్ వన్ ఈ పవర్ టీ అంటే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ఓన్లీ యూ ఆఫ్ టీ ఉన్నప్పుడు. నెక్స్ట్ అగైన్ ఈ పవర్ టీ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఈ పవర్ టీనే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ యూ ఆఫ్ టీ. సపోజ్ ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ ఇన్ యూ ఆఫ్ మైనస్ టీ అంటే నెక్స్ట్ లెఫ్ట్ రీజియన్లో. ఒకవేళ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. ఏ రీజియన్ డిక్రీజ్ అవ్వాలి? యూ ఆఫ్ టీ అంటే ఇట్లా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ యూ ఆఫ్ మైనస్ టీ అందరు అనుకోండి, దిస్ ఈజ్ ఈ పవర్ మైనస్ టీ అనేది డిక్రీజింగే కదా. అది ఎక్కడ అవ్వాలి? యూ ఆఫ్ మైనస్ టీ అంటే దీనికి ఎగ్జాక్ట్ రెప్లికా ఇలా ఉంటుంది. ఇది డిక్రీజింగ్, ఇది డిక్రీజింగ్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పవర్ 0 అంటే ఎంత? ఇక్కడ చూస్తే ఈ పవర్ 0 అంటే ఎంత? 1. ఈ పవర్ 1 అంటే సమ్ ఇంక్రీజింగ్ వాల్యూ. ఈ పవర్ ఇన్ఫినైట్ మీన్స్ విచ్ ఈస్ వెరీ హై వాల్యూ. సిమిలర్గా ఈ పవర్ 0 అంటే ఎంత? 1. ఇక్కడ టీ వాల్యూస్ నెగిటివ్ అయినప్పుడు ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ వాల్యూ ఎంత అవుతుంది? 0నే కదా. దట్ ఈజ్ వై హియర్ ఇట్ ఈస్ 0, హియర్ ఇట్ ఈస్ 1. మీరు 2 వాల్యూస్ తీసుకోండి, ఒకటి 0, ఒకటి t ఈక్వల్ టు ఇన్ఫినైట్ తీసుకోండి. ఫస్ట్ కేసులో 0 తీసుకుంటే ఈ పవర్ 0 అంటే ఎంత అమ్మా? ఈ పవర్ 0 మీన్స్ 1. ఇన్ఫినైట్ తీసుకుంటే ఈ పవర్ ఇన్ఫినైట్ వాల్యూ ఇన్ఫినైట్కి వెళ్తుంది. నెక్స్ట్ కేసులో తీసుకుంటే ఈ గ్రాఫ్స్ అట్లే వస్తాయి. ఇక్కడ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ 0 అంటే ఎంత? 1 ఇక్కడ వస్తుంది. ఈ పవర్ ఇన్ఫినైట్ తీసుకుంటే, బట్ ఇది ఏ రీజియన్? నెగిటివ్ రీజియన్ కాబట్టి టీ ఈక్వల్ టు ఏం తీసుకుంటాము? మైనస్ ఇన్ఫినైట్గా తీసుకునేది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ వాల్యూ ఏమవుతుంది? 0. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే టీ పవర్ 0, టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పవర్ మైనస్ 0 అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినైట్ తీసుకుంటే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ వాల్యూ ఏమవుతుంది? 0నే కదా. దట్ ఈజ్ వై దిస్ ఈజ్ డిక్రీజింగ్. మరి ఇక్కడ ఏం తీసుకుంటాము? 0 ఒకటి, ఇన్ఫినైట్ ఒకటే కదా. ఫస్ట్ కేసులో ఈ పవర్ మైనస్ 0 1 కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఇన్ఫినైట్ అవుతుంది. ఇక్కడ రీప్లేస్ చేయండి. ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ బికమ్స్ ఈ పవర్ ప్లస్ ఇన్ఫినైట్. సారీ, దెన్ గ్రాఫ్ విల్ నాట్ బి ఇన్ దిస్ వే. ద గ్రాఫ్ విల్ బి in this way.
జీరో దగ్గర 1 ఉంటుంది, ఇన్ఫైనైట్ దగ్గర ఈ పవర్ ఇన్ఫైనైట్ మీన్స్ ఇన్ఫైనైట్కి వస్తుంది. సో దీస్ ఆర్ ది 4 గ్రాఫ్స్. ఇదేమో ఇలా ఉంది, ఇదేమో షిఫ్ట్ అయింది ఎందుకంటే ఓన్లీ ఇట్లే ఉంది కాబట్టి. ఇది ఇట్లా ఉంది, ఇది లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే ఈ పవర్ u ఆఫ్ మైనస్ టీ అనమాట ఓన్లీ లెఫ్ట్ రీజియన్లే వస్తుంది. సో ఇట్లా గ్రాఫ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ 2 టౌ. ఆర్ క్వశ్చన్ ఈజ్ ఏ ఇంటూ ఈ పవర్ 2t ఇంటూ యూ ఆఫ్ మైనస్ టీ. నౌ ఇప్పుడు ఈ పవర్ ఇదే కదా, సేమ్ ఇలానే కదా ఉంది. సో గ్రాఫ్ ఇలానే కదా ఉండేది. లెఫ్ట్ రీజియన్లో ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ పవర్ టీ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ వాల్యూ. మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0 వరకు ఉంటుంది. దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఏం చేస్తాం, 2 ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ టౌ. సో మైనస్ టౌ రేంజ్ ఈజ్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫైనైట్ టు 0. This is x of tau. Now we will find the x of t minus tau. That is equal to u of minus of t minus tau. That is equal to u of tau minus t. ఇక్కడ x of t is equal to u of minus t. ఆల్రెడీ చెప్పినాం x of tకి h of t minus tauకి గ్రాఫ్ అనేది రివర్స్ ఉంటుంది. ఎట్లా అనేది చూస్తే x of tau is equal to ఏమిటి, u of minus t. Here u of minus t is equal to always value equals to 1. బట్ ఈ బ్రాకెట్లో ఉన్న ఏం చేస్తాం, మైనస్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్తాం. మైనస్ టీ పంపించినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బికమ్స్ లెస్ దెన్ 0. సో దిస్ ఈజ్ ది లోయర్ లిమిట్. సో మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0. దిస్ ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ, దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. ఇలా హెచ్ ఆఫ్ టీ గ్రాఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ కావాలి. మీన్స్ యూ ఆఫ్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టౌ కదా, ఈక్వల్ టు యూ ఆఫ్ టౌ మైనస్ టీ. ఇక్కడ ఏం చేసినాము, బ్రాకెట్లో ఉన్నదాన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని రాసాం. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది, మైనస్ ఆఫ్ టీ మైనస్ టౌ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. వీ వాంట్ ద లిమిట్స్ ఆఫ్ టౌ. మైనస్ ఇటు పంపిస్తే లెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బికమ్ లెస్ దెన్ 0. నౌ ఇది ట్రాన్స్మిట్ చేస్తే టీ లెస్ దెన్ tau. This is the lowest value, then infinite becomes the highest value. So graph ఎలా ఉంటుంది, this is some t value, this is the highest value. ఎప్పుడు కానీ h of t and h of t minus tau are in some రివర్స్లో ఉంటాయి. both are like some replica లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మైనస్ టౌ. ఇక్కడ టీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, మైనస్ టౌ వల్ల దీనికి రెప్లికా లాగా ఇది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూస్తే దీని లిమిట్స్ ఏమైనాయి, టీ నుంచి ఇన్ఫినైట్. మరి టీ వాల్యూ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఫస్ట్ కేసులో నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్ అంటే -1 -2 ఎనీథింగ్ తీసుకుంటే ఇలానే కదా ఉండేది, -1 -2 ఎనీథింగ్. సో 0 కన్నా ఇదేమో ఎగ్జాక్ట్ ఇలానే ఉంటుంది ఎక్స్ ఆఫ్ టౌ. బట్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌకి వచ్చేసరికి వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ -1 ఆర్ -2 ఎనీ మైనస్ వాల్యూ. సో మైనస్ అంటే 0కి లెఫ్ట్ సైడే కదా ఉండేది. సో సమ్వేర్ ఎక్కువ టీ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది గ్రాఫ్ దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు కామన్ రీజన్ ఎక్కడుంది, రెండింటికి కామన్గా డ్రా చేస్తే సమ్ టీ నుంచి 0 వరకు కదా ఉంది గ్రాఫ్. ఇంటిగ్రేషన్ t టు 0. ఎక్స్ ఆఫ్ టౌ వాల్యూ ఏంటి, a ఇంటూ e పవర్ 2 టౌ. హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ వాల్యూ అంటే దిస్ ఈజ్ యూ ఆఫ్ దిస్ వన్ మీన్స్ యూ ఆఫ్ సంథింగ్ మీన్స్ ఇట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 ఇంటూ d టౌ. ఆఫ్టర్ సాల్వింగ్ విల్ గెట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ ఇదంతా ఎప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అయినప్పుడు. సిమిలర్గా టీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ కానీ 0 కానీ అయిందనుకోండి, 0 అయినప్పుడు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, లైక్ 0 టు ఇన్ఫినైట్. 1 దగ్గర అంటే సమ్వేర్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఇలాంటి కేసులో ఇది 0 అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి ఆగింది. ఇది 0 అంటే ఇట్లా పక్క నుంచే వస్తుంది, లేకపోతే పాజిటివ్ అంటే ఇలా వస్తుంది. దెర్ ఈజ్ నో ఓవర్లాప్ రీజియన్ కాబట్టి దెన్ దెర్ ఈజ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే t లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఆన్సర్ వస్తుంది. t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా కావచ్చు, 0 కైనా ఎక్కువ అయినప్పుడు దెన్ y ఆఫ్ t వాల్యూ 0 అవుతుంది.
Recent question CSC 25 using graphical convolution compute x of t is equal to u of t convolve with h of t is equal to e power minus t into u of t. ఆల్రెడీ మనం e power minus t into u of t కి గ్రాఫ్ చెప్పాను కదా. t ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, e power minus 0 అంటే 1. when t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అప్పుడు e power minus ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో గ్రాఫ్ విల్ బీ ఇన్ దిస్ వే. దిస్ ఈజ్ హెచ్ ఆఫ్ టీ అంటే గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇలానే కదా ఉండేది రెప్లికా. ఇక్కడ ఎలానో చూడండి. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ మీన్స్ ఎక్స్ ఆఫ్ టౌ ఈక్వల్ టు యూ ఆఫ్ టౌ ఈక్వల్స్ టు 1. ఎక్కడ నుంచి 1 ఉంటుంది, వెన్ ఈ బ్రాకెట్లో ఉన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ లోయర్ లిమిట్ మీన్స్ హయ్యర్ లిమిట్ ఈజ్ ఇన్ఫైనైటే కదా. నెక్స్ట్ 0 వెన్ టౌ లెస్ దెన్ 0 మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎక్కడి నుంచి ఉంటుంది, 0 నుండి ఇన్ఫైనైట్ వరకు ఇట్స్ వాల్యూ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ ఎక్స్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ టౌ. Now we'll obtain the u of t minus tau. We have to find the limits of tau kada. This value equal to 1. This whole thing is greater than or equals to 0. Means we need the values of tau kabatti ఇది టు పంపించండి. పంపిస్తే tau is less than or equals to t. This is the highest one means lowest one is minus infinite. Next other limit is 0 when t minus tau less than 0. ఇది greater than or equals to 0, ఇది less than 0 అవుతుంది. సో ఇది టు పంపిస్తే tau t less than tau, this is lowest, higher value is infinite. ఇప్పుడు చూసారు అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి టీ వరకు వస్తుంది. సరే ఈ టీ వాల్యూ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, నేను ఇలా తీసుకుంటున్నాను మైనస్ ఇన్ఫైనైట్ నుంచి టీ వరకు అని అనుకుంటున్నాను. మరి ఈ టీ వాల్యూ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయిందనుకోండి ఇలా వచ్చేస్తుంది అంటే సమ్వేర్ లైక్ దిస్. నెగిటివ్ అయిందనుకోండి 0 కన్నా ముందే వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది, పాజిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అయింది. అదే నెగిటివ్ సైడ్ తీసుకున్నారనుకోండి ఫస్ట్ కేస్ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ తీసుకుంటే ఇదిను ఈ గ్రాఫ్ రెండు ఓవర్లాప్ అవ్వవు. అంటే హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అండ్ ఎక్స్ ఆఫ్ టౌ అనేది ఓవర్లాప్ అవ్వదు కాబట్టి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కేసు వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయింది, 0 అవ్వచ్చు లేదంటే పాజిటివ్ అయినా అవ్వచ్చు. అంటే గ్రాఫ్ ఆల్మోస్ట్ ఇదేమో ఇలా ఉంది 0 టు ఇన్ఫైనైట్. దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ టౌ. హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అనే గ్రాఫ్ మైనస్ ఇన్ఫైనైట్ నుంచి స్టార్ట్ అయ్యి సమ్వేర్ సమ్ 2 అనుకోండి. బట్ దిస్ ఈజ్ నాట్ టీ, నాట్ 2, దిస్ ఈజ్ టీ. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలానే కదా ఉండేది. సో this is the overlap region means 0 to 2 is t is the overlap region. x of tau value ఎంత 1, h of t minus tau value ఎంత e power minus of t minus tau into d tau. ఇట్లా మనము గ్రాఫికల్ కన్వల్యూషన్ అనలైజ్ చేయాలి. టీ వాల్యూ 0 ఉంటే ఎట్లుంటుంది, పాజిటివ్ ఉంటే ఎట్లా, నెగిటివ్ ఎట్లా మనం సెల్ఫ్గా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ వాల్యూ ఈజ్ 1. ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ వి అబ్టైన్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ. ఇది అందరికి అర్థం అవ్వాలి ఎట్లా తీసుకున్నాం. ఇది చేయాలి ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టౌ, నెక్స్ట్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ చేయాలి. నెక్స్ట్ వచ్చినాక టీ ఈక్వల్ టు డిఫరెంట్ వాల్యూస్ లైక్ ఇది కాదు ఓన్లీ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌని. ఇది పాజిటివ్ తీసుకుంటే గ్రాఫ్ ఎట్లుంటుంది, నెగిటివ్ తీసుకుంటే గ్రాఫ్ ఎట్లుంటుంది. ప్రీవియస్ కేసులేమో లైక్ 0 to 1, 1 to 2 డిఫరెంట్ రీజియన్స్ తీసుకొని చేసినాం. ఇక్కడనేమో పాజిటివ్ అయితే అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి పాజిటివ్ అయింది అనుకుంటే ఇలా వెళ్తుంది. లేదు మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0 వరకు వెళ్ళింది అనుకోండి ఇలానే కదా వచ్చేది. ఇదేమో ఇలా వస్తుంది. దెర్ ఈజ్ నో ఓవర్ ల్యాపింగ్. సారీ ఇది ఇలా రాదంతే, ఇలా వస్తుంది. టీ 0 అయినా ఈక్వల్ అయినా 0 అయినా లెస్ దెన్ వాల్యూ అయినా ఇక్కడ స్మాల్ చేంజ్. టీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా కూడా ఓవర్ ల్యాప్ అవ్వట్లే. టీ వాల్యూస్ నెగిటివ్ తీసుకున్నా దీనికన్నా బిఫోరే నెగిటివ్ రీజన్లో వస్తుంది. ఇది ఓన్లీ పాజిటివ్ రీజన్లో ఉంది అంటే టీ కంపల్సరీ పాజిటివ్ అయితేనే రెండు ఓవర్ ల్యాప్ అవుతాయి. దెర్ ఫోర్ లిమిట్స్ ఆర్ 0 to t. స్మాల్ చేంజ్, దిస్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ గ్రేటర్. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఫర్ ECE
they have given using graphical method compute same question x of t is equals to u of t convolved with x of t is equal to e power minus at into u of t. They have given extra only a as a constant. So మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ సమ్ ఏ లాగా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సేమ్ ప్రాబ్లమ్, జస్ట్ e power minus at. Next problem, convolve the following signals by using the graphical method. This is x of tau, this is h of tau. h of tau some straight line లా ఉంది కాబట్టి సేమ్ స్లోప్ ఫ్రమ్ 0 to 2. బట్ ఇక్కడ చూసారంటే 0 to 2 వరకు ఒక స్లోప్ ఉంది, 2 to 4 వరకు ఇంకొక స్లోప్ ఉంది. ఫస్ట్ విల్ ఫైండ్ ది స్లోప్ ఈక్వేషన్ ఫ్రమ్ 0 to 2 అండ్ 2 to 4. ఫస్ట్ 0 to 2 అంటే 1 point is 0, x axis, y axis also 0. Next this point means x axis is 2, y axis also 2, 2, 2. From here x axis means tau, y axis means x of tau. Y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1, x1 y1, x2 y2. This becomes x, this becomes y. Y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. From here we obtain x of t is x of tau is equals to tau. Similarly, this point is 2, 2, this is 4, 0. Again, by using the slope point equation, we'll find the x of tau from 2 to 4. ఇది కరెక్ట్గా ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ కేసులో 0 ప్లేస్ చేయండి. దెన్ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0 అయింది. నెక్స్ట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇక్కడ 1 అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూస్తే ఇది కరెక్టా కాదా, ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2, ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 2, 2 వచ్చింది. నెక్స్ట్ 3 ప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ 3 ఎంత వస్తుంది, 4 మైనస్ 3 మీన్స్ 1 వచ్చింది. నెక్స్ట్ 4 రీప్లేస్ చేస్తే మైనస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇది కరెక్ట్. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు tau from 0 to 2, 4 minus tau from 2 to 4. First, next we have to find the h of t minus tau. T minus tau చేయాలి. లిమిట్స్ ఆర్ యాక్చువల్ లిమిట్స్ ఆర్ 0 to 2. we need to find the tau limits. మీన్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే 0 లెస్ దెన్ becomes greater than tau minus t greater than minus 2. add plus 2 means t greater than tau greater than t minus tau. also can be written as t minus 2 lesser limit to higher limit. ఫస్ట్ ఏం చేస్తాము, ఆల్వేస్ విల్ టేక్ ది t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే -2 నుంచి 0 వరకు ఉంది, -2 నుంచి 0 వరకు. దిస్ ఈజ్ హెచ్ ఆఫ్ t మైనస్ టౌ, -2 నుంచి 0. ఎక్స్ ఆఫ్ టౌ ఎక్కడి నుంచి ఉంది, 0 నుంచి 4 వరకు ఉంది. దెర్ ఫోర్ నో ఓవర్ ల్యాప్ రీజియన్ కాబట్టి y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ t కన్నా లెస్సర్ వాల్యూస్ లైక్ -1 to 0 తీసుకున్నప్పుడు సమ్ పాయింట్ -0.8 తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే -2.8 లెస్ దెన్ టౌ లెస్ దెన్ -0.8 చేస్తే ఇది ఇంకొద్దిగా ఇటు సైడ్ వస్తుంది. అగైన్ నో ఓవర్ ల్యాప్ మీన్స్ t లెస్ దెన్ 0 ఏ వాల్యూ తీసుకున్నా దెర్ ఈజ్ నో ఓవర్ ల్యాప్ కాబట్టి y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 0 to 1 తీసుకున్నాము. వెన్ t ఈజ్ ఈక్వల్ టు సమ్ పాయింట్ 2 తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే -1.8 లెస్ దెన్ టౌ 0.2. ఇక్కడ ప్లాట్ చేయండి. ఇదేమో ఎక్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ, దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ టౌ. రెండు ప్లాట్ చేస్తే కామన్ రీజన్ ఎక్కడ నుంచి ఉంది, 0 నుంచి 0.2 ఉంది. బట్ 0.2 ఈజ్ నాట్ యాక్చువల్ పాయింట్, ఇట్ ఈస్ t మైనస్ ఇట్ ఈస్ t. దిస్ ఈజ్ -1.8 అంటే -1.8 మీన్స్ t minus 2, 0.2 indicates t కాబట్టి దిస్ ఈజ్ t. సో ఇదే కదా రీజియన్. సో లిమిట్స్ ఆర్ 0 to t. హియర్ ఎక్స్ ఆఫ్ టౌ ఈ 0 to t రీజియన్లో ఎంత ఉంది, టౌ ఉంది, ఇంటూ ఇక్కడ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఆల్వేస్ ఏ ఫిక్స్డ్ వాల్యూ 2 ఇంటూ d టౌ. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ 1 to 2 తీసుకుందాము. సమ్ t ఈజ్ ఈక్వల్ టు 1.3 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేయండి. -0.7 నుంచి 1.3. హియర్ -0.7 నుండి 1.3 ఈజ్ ద హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టౌను ప్లాట్ చేసినాం. కామన్ రీజియన్ తీసుకుంటే 0 నుంచి
టీ వరకే ఉంది. అగైన్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఏం తీసుకుంటాము, ఎక్స్ ఆఫ్ టౌ 0 to 2 అంటే ఈ స్ట్రేట్ లైన్ ఫార్ములానే ఈ ఈక్వేషన్నే ఇంటర్సెక్ట్ అయింది కదా, కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈజ్ ఏ 2 వాల్యూ. నెక్స్ట్ డి టౌ స్లోప్ ఈజ్ ఫ్రమ్ 0 to t. దిస్ ఈజ్ 1. సెకండ్ థర్డ్ కేస్. నెక్స్ట్ ఫోర్త్ కేస్ ఫ్రమ్ 2 to 3 వెన్ టీ ఈజ్ ఈక్వల్ 2.2 తీసుకుంటే సమ్ 0.2 నుంచి 2.2 సమ్ 0.2 నుంచి 2.2 వరకు ఉంది. దట్ ఈస్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టౌ కూడా ప్లాట్ చేయండి. ఇప్పుడు కామన్ రీజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచే కదా. 0.2 అంటే ఏంటి, 0.2 అంటే టీ మైనస్ 2. నెక్స్ట్ 2.2 అంటే ఏంటి, దట్ ఈస్ టీ, అంటే టీ మైనస్ 2 నుంచి టీ వరకు ఉంది. బట్ ఇది కూడా సేమ్ లేదు కదా, ఇదొక స్లోప్ ఉంది, ఇదొక స్లోప్ ఉంది. ఈ స్లోప్ తీసుకున్నారనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి టీ మైనస్ 2, ఎండింగ్ పాయింట్ ఏంటి 2నే కదా. సో టీ మైనస్ 2 నుంచి 2 వరకు ఒక లిమిట్. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ వాల్యూ ఎంత, 0 నుంచి 2 వరకు టౌ. హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈజ్ అ ఫిక్స్డ్ వాల్యూ 2 ఇంటూ డి టౌ ప్లస్ ఇక్కడి నుంచి వరకు తీసుకుంటే 2 ఈజ్ ది లోయర్ లిమిట్, టీ ఈజ్ ది హయ్యర్ లిమిట్. మరి ఇది ఇంకొక స్లోప్ ఈక్వేషన్ ఫ్రమ్ 2 to 4 కదా. దెన్ ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు 4 మైనస్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈజ్ ఆల్వేస్ 2 ఇంటూ డి టౌ. ఆఫ్టర్ సాల్వింగ్ విల్ గెట్ దిస్ వాల్యూ. నెక్స్ట్ ఫ్రమ్ 3 to 4 సమ్ 3.8 తీసుకున్నాం. అగైన్ సమ్ 1.2 to 3.8, 1.2 నుంచి 3.8 వరకు వచ్చింది. అగైన్ మీరు ఇప్పుడు రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తే 1.9 నుంచి 2 వరకు ఒక ఈక్వేషన్. 1.2 అంటే ఏంటి, యాక్చువల్ వాల్యూ టీ మైనస్ 2నే కదా. టీ మైనస్ 2 నుంచి 2 వరకు, టీ మైనస్ 2 అంటే 0 to 2 కదా. సో టౌ తీసుకుంటాం 2 ఇంటూ డి టౌ ప్లస్ ఇది 2 to టీనే కదా, 2 to t. ఇక్కడ ఎంత 4 మైనస్ టౌ ఈజ్ ద ఎక్స్ ఆఫ్ టౌ. హెచ్ ఆఫ్ టౌ మీన్స్ 2 ఇంటూ డి టౌ చేస్తే అంటే ఇక్కడ 2 to 4 వరకు ఒక వై ఆఫ్ టీ, 0 to 2 వరకు టీ స్క్వేర్. నెక్స్ట్ 4 to 5, 4 to 5 మీన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 4.1 తీసుకున్నాం. దెన్ 4.1 మైనస్ 1 మీన్స్ 2.1, 4.1 సమ్ 2.1 నుంచి 4.1. బట్ 2.1 అంటే యాక్చువల్ వాల్యూ టీ మైనస్ టౌ. నెక్స్ట్ ఇక్కడ 4.1 అంటే ఏంటి, యాక్చువల్ వాల్యూ టౌ. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే కామన్ ఎక్కడి నుంచి ఉంది, టీ మైనస్ 2 నుంచి 4 వరకు మాత్రమే ఉంది. బట్ 2 మైనస్ 1 అంటే ఏంటి, టీ మైనస్ 2, టీ మైనస్ 2 నుంచి 4. ఇయర్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఏం తీసుకోవాలి, ఇది డిక్రీజింగ్ స్లోప్ కాబట్టి 2 to 4 అప్పుడు ఏముంది 4 మైనస్ టౌవే కదా ఉంది. విల్ టేక్ 4 మైనస్ టౌ. హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈస్ 2 ఇంటూ డి టౌ ఆఫ్టర్ సాల్వింగ్. నెక్స్ట్ 5 to 6. హియర్ 5 to 6 మీన్స్ 3 సమ్ వాల్యూ 5.26 తీసుకున్నాము. 3.6 to 5.6. అగైన్ ఆఫ్టర్ ప్లాటింగ్ 3.6 to 5.6. అగైన్ 3.6 అనేది టీ మైనస్ 2. దెన్ కామన్ రేంజ్ ఇస్ ఫ్రమ్ టీ మైనస్ 2 to 4. హియర్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఏంటి 2 to 4 డిక్రీజింగ్ స్లోప్ దగ్గర ఎంత ఉంది 4 మైనస్ టౌ. సో 4 మైనస్ టౌ ఇంటూ 2 ఇంటూ డి టౌ ఆఫ్టర్ సాల్వింగ్. సో ఇక్కడ 0 to 2 ఒక వాల్యూ, 2 to 4 ఒకటి, 4 to 6 ఒకటి. నెక్స్ట్ టీ గ్రేటర్ దెన్ 6, సమ్ 6 to 7 తీసుకున్నాం అనుకోండి. సమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 6.2. అప్పుడు ఎంత వాల్యూ 4.2 to 6.2 అంటే ఇక్కడ దెర్ ఈజ్ నో ఓవర్ ల్యాపింగ్ రీజన్ కాబట్టి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. వెన్ టీ గ్రేటర్ దెన్ 6, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. Next, this is also a 25 EC question. Find convolution between signals x of t and h of t not using graphical convolution. Means first y of t की formula ఏంటి, tau is equal to minus infinite to plus infinite x of tau into h of t minus tau. First x of t ని x of tau కి కన్వర్ట్ చేయాలి. e పవర్ మైనస్ t tau u of tau, వేర్ u of tau అంటే వాల్యూ ఎంత 1 ఫ్రమ్ tau greater than or equals to 0. This is lower limit means higher limit is infinite. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ మీన్స్ యూ ఆఫ్ టీ మైనస్ టౌ ప్లస్ 2. అగైన్ విల్ ఫైండ్ ద లిమిట్స్ ఆఫ్ టౌవే కదా. టీ మైనస్ టౌ ప్లస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఈ టౌని ఇటు పంపిస్తే టౌ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టీ ప్లస్ 2. ఇది హయ్యర్ లిమిట్ అంటే లోయర్ లిమిట్ ఈస్ మైనస్ ఇన్ఫైనైట్. ఇప్పుడు చూసారంటే ఇదేమో 0 to ఇన్ఫైనైట్, ఇదేమో మైనస్ ఇన్ఫైనైట్ టు టీ ప్లస్ 2. కామన్ ఎక్కడుంది, దీనికి లోయర్ లిమిట్ 0, దీనికి లోయర్ లిమిట్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే కామన్ 0 అని తీసుకోవచ్చు కదా. సో కామన్ లిమిట్ ఈజ్ 0.
నెక్స్ట్ హయ్యర్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫైనైట్, ఇక్కడేమో t+2. అగైన్ కామన్ ఎక్కడ వరకు ఉంటుంది, t+2 వరకు కదా కామన్ ఉండేది. సో ఇంకొక లిమిట్ ఏమో t+2. లోయర్ అంటేనేమో ఈ లెస్ సైడ్ ఉండేవి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -ఇన్ఫైనైట్ ఉంది. సో -ఇన్ఫైనైట్ 0 అంటే రెండింటికి కామన్ ఎక్కడి నుంచి ఉన్నాడు, 0 నుంచే కదా, కాబట్టి 0 ఈజ్ ది లోయర్. నెక్స్ట్ హయ్యర్కి వచ్చేసరికి ఇక్కడ t+2 ఉంది, ఇక్కడేమో ఇన్ఫైనైట్. సో కామన్ ఎక్కడ వరకు ఉన్నట్టు t+2 వరకే కదా. సో t+2. x ఆఫ్ టౌ వాల్యూనేమో e⁻−2τ. h ఆఫ్ t - τ అంటే దిస్ హోల్ థింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. u ఆఫ్ సంథింగ్ అన్నప్పుడు దిస్ వాల్యూ ఈక్వల్స్ టు 1 కదా, 1 × dτ e⁻−2τ/-2. లిమిట్స్ ఆర్ 0 to t+2. ఆఫ్టర్ రీప్లేసింగ్ దిస్ ఈస్ ది ఆన్సర్. దిస్ ఈస్ ఫర్ 6 మార్క్స్ క్వశ్చన్.